రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన విషేదం ప్రతి ఒక్కరికి తెలిసినదే. రాష్ట్రం మొత్తం కూడా అదే విషయం మీద చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నామండి, మీరు ఈ రౌడీ రాజ్యాంగం మీద కంటిన్యూ చేస్తే మీరు కొట్టే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త మీద చేయబడింది అనుకోండి 2029లో మళ్ళీ మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. దానికి జవాబు కూడా మేము రెండింతలు ఎక్కువిస్తాం. మీరు ఇద్దరు నేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం మీద, మేము డిజిటల్ ప్లే బుక్ మీద 10 మందిని ఇస్తాం. ఒక్కరిని మాత్రం వదిలేదు లేదు, శిక్ష ఒక్కరికి విధించేది లేదని కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడిలో అన్నిటికంటే అవమానకరం ఏంటంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గొల్లా మాదిరి గారి భర్త రామచంద్రరావు కూడా దానిలో పాల్పంచుకొని ఉన్నారు. అయ్యా మీరు ఒకటే చెప్పండి, మీరు రాజకీయ నాయకులా రౌడీలా అంటే చెప్పండి, మేము రౌడీలాగానే చూస్తాం. 2019 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కూడా అనేక రకాలుగా అనేక మాటలు మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న గారు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మన జనాలకి ఏ రకంగా అయితే కష్టాలు ఉన్నాయో ఒకటే తీర్చాలి అన్న ఒక ఉద్దేశం మీద వెళ్ళారు. కానీ ఇప్పుడు మీరు వచ్చి ఇంకా ఒక మాట, అదేదో స్పర్ ఆఫ్ ఎ మూమెంట్ అంటే అప్పుడున్న ఆవేశంలో వచ్చిన విషయాన్ని మీరు తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద చేసి వాళ్ళ ఇంటిని, వాళ్ళ ఆఫీస్ని ధ్వంసం చేయడం చాలా తప్పు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా కావచ్చు, నాయకులు కావచ్చు, పొంగనూరులో జరిగిన విషేదం మీద ఆ రోజు అక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళే తోటిపల్లి చంపారు ఒక కానిస్టేబుల్. ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? చంపింది ఒక పోలీస్ కానిస్టేబుల్ని, ఆ రోజు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు వచ్చి మా ఇంట్లో మీద, మా ఆఫీసుల మీద దాడి చేస్తే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? ప్రతి ఒక్క దానికి లెక్క వసూలుతో పాటు కట్టించేలాగా చేస్తాము. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఎన్ని రోజులైతే అమలు చేస్తారో దానికంటే ఎక్కువగా మేము మా డిజిటల్ ప్లే బుక్ అమలు చేసి ఈరోజు ఎవరైతే ఈ విషయానికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరు కూడా 2029లో మా పార్టీ వచ్చిన తర్వాత మీరందరూ కూడా జవాబుదారీతనం మీ దగ్గర ఉండాలి. ఎందుకు చేశారో కూడా మీరు చెప్పాలి. అంతవరకు మేము మాత్రం ఆగేది లేదు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా మా పోరాటం సాగుతూనే ఉంటుంది. అలాగనే మా అంబటి రాంబాబు అన్నగారి వెనక మేము ఎల్లప్పుడూ ఉంటాం. మా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలే కాదు, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెనక అంబటి రాంబాబు గారు ఎలాగైతే మొన్నటి వరకు ఉన్నారో, ఈరోజు ఆయన ఉన్న ఈ కష్టాల టైంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయన ఇంకా వెనకనే ఉండి ఆయనని కాపాడుకుంటామని కూడా చెప్తా ఉన్నాం.